హలో ఫ్రెండ్స్, టెక్నో తరపు నుండి మనకి టెక్నో పోవో 7 అండ్ 7 ప్రో ఈ 2 మొబైల్స్ అనేవి మనకి ఈరోజు అంటే 4th జూలైన అయితే లాంచ్ అయింది ఫ్రెండ్స్ 12 PMకి. ఈ 2 మొబైల్స్ యొక్క స్పెసిఫికేషన్స్ ఇప్పుడు చూద్దాం. డిజైన్ వైజ్ చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ మనకి ఇంటర్స్టెల్లార్ స్పేస్ డిజైన్తో తీసుకొస్తున్నారు, జియోమెట్రిక్ డిజైన్. డిస్ప్లే వైజ్ చూసుకున్నట్టయితే 6.78 ఇంచ్ క్రిస్టల్ డిస్ప్లే ప్రొవైడ్ చేస్తున్నారు విత్ 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అండ్ 1080p రెజల్యూషన్తో తీసుకొస్తున్నారు ఫ్రెండ్స్ పోవో 7. అదే పోవో 7 ప్రోలో చూసుకున్నట్టయితే మీకు రెజల్యూషన్ పెంచుతున్నారు, 1.5K రెజల్యూషన్ తీసుకొస్తున్నారు. కెమెరా వైజ్ చూసుకున్నట్టయితే పోవో 7లో మనకి 50 మెగాపిక్సెల్ మెయిన్ అండ్ 30 మెగాపిక్సెల్ సెల్ఫీ ప్రొవైడ్ చేస్తారు. అదే పోవో 7 ప్రోలో 64 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేస్తున్నారు, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సో బ్యాక్ సైడ్ మనకి ఇలాగా ఎల్ఈడీస్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కాలింగ్ అండ్ మెసేజ్ వచ్చినప్పుడు మనకి ఈ ఎల్ఈడీస్ అయితే గ్లో అవుతాయి. పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకున్నట్టయితే మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్ని ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. 4nm చిప్సెట్, 16GB ర్యామ్ అండ్ 256GB రోమ్ వరకు ఎక్స్పాండబిలిటీ అయితే ఉంది ఈ మొబైల్లో. డాల్బీ అట్మాస్ కాంపాక్టబుల్ కూడా ఈ మొబైల్లో ఇంక్లూడ్ చేశారు. బ్యాటరీ వైజ్ చూసుకున్నట్టయితే ఇది మనకి 6000 mAh బ్యాటరీని ప్రొవైడ్ చేస్తున్నారు. 10W రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది ఫ్రెండ్స్. అలాంగ్ విత్ దట్ మనకి 45W ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్ తీసుకొస్తున్నారు అండ్ 30W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా వీళ్ళు ఇంక్లూడ్ చేశారు ఫ్రెండ్స్. సో వైర్లెస్ మ్యాగ్నెటిక్ పవర్ బ్యాంక్ను కూడా మీరు అటాచ్ చేసి వాడుకోవచ్చు. వాయిస్ వైజ్ చూసుకున్నట్టయితే ఇది మనకి HiOS 15తో వస్తుంది. థీమ్ అయితే ఇలా ఉంటుంది. ఇంకా ఎడిషనల్ ఫీచర్స్ చూసుకున్నట్టయితే ఈ మొబైల్లో మనకి గేమింగ్ కోసం మంచి ఫీచర్స్ని అయితే ఇంక్లూడ్ చేశారు ఫ్రెండ్స్. గేమింగ్ కోసం తీసుకొచ్చారని చెప్పొచ్చు ఈ మొబైల్ అనేది. సో ఆ ఫీచర్స్ అయితే ఇప్పుడు చూద్దాం. హైపర్ గేమింగ్ ఇంజిన్ టెక్నాలజీతో పాటు మనకి గేమ్ స్పేస్, గేమింగ్ అసిస్టెంట్ అండ్ మ్యాజిక్ వాయిస్ చేంజర్ని తీసుకొచ్చారు ఫ్రెండ్స్. సో గేమ్ ఆడినప్పుడు మీరు వాయిస్ అనేది కూడా చేంజ్ ఓవర్ చేసుకోవచ్చు. అలాంగ్ విత్ దట్ మనకి కొన్ని ఏఐ ఇంటిగ్రేషన్ కూడా తీసుకొచ్చారు. బై యూజింగ్ ఎలా యూజ్ చేసుకుని మనం ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేయొచ్చు ఫ్రెండ్స్. అలాగే మీరు మీ కంటెంట్ని సమ్మరైజ్ కూడా చేసుకోవచ్చు. అలాంగ్ విత్ దట్ మీరు కొన్ని ఏఐ రైటింగ్స్ కూడా మీరు దీంట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ నేను మీరు ఇమేజెస్ ప్రొవైడ్ చేస్తాను, మీరు చూసుకోవచ్చు. అలాగే మీ మీటింగ్స్ని షెడ్యూల్ కూడా చేసుకోవచ్చు. కాలింగ్ అసిస్టెంట్ ఫీచర్ని కూడా తీసుకొచ్చారు ఫ్రెండ్స్ దీంట్లో మనకి. సో దట్ మీరు మాట్లాడుతున్నప్పుడు కూడా మీరు ఆటోమేటిక్గా ట్రాన్స్లేట్ అయితే చేసుకోవచ్చు. అలాగే మనకి ఫోటోగ్రఫీలో కూడా ఏఐ ఇంటిగ్రేషన్ కూడా ఇంక్లూడ్ చేశారు ఫ్రెండ్స్. మీరు చూడవచ్చు సర్కిల్ టు సర్చ్ ఫీచర్ని కూడా దీంట్లో తీసుకొస్తున్నారు. అలాగే ఏఐ ఎరేజర్ని కూడా వీళ్ళు ఇంక్లూడ్ చేశారు ఫ్రెండ్స్. సో అలాంగ్ విత్ దట్ మనకి నో సిగ్నల్ పోవో పవర్ అని చెప్పి ఫ్రీ లింక్ సపోర్ట్ని తీసుకొచ్చారు. అప్ టు 550 మీటర్స్ వరకు మీరు సిగ్నల్ లేకపోయినా మీరు యూజ్ చేయొచ్చు. నావిక్ 2.0 సపోర్ట్ కూడా వచ్చింది ఫ్రెండ్స్. ఇంకా సేల్స్ అయితే రన్ అవ్వట్లేదు ఫ్రెండ్స్. లాంచ్ అయితే ఈరోజు అయ్యింది. సేల్స్ అయిన వెంటనే మీకు ఫ్లిప్కార్ట్లో అయితే అవైలబుల్గా ఉంటాయి ఈ 2 మొబైల్స్. అదే ఫ్రెండ్స్, ఇలాంటి మోర్ టెక్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.